అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గరికి ఒక మంచి టాపిక్ పట్టుకొని వచ్చేసానండి. నిర్ణయం మీద మాట్లాడదామని, నిర్ణయాలు వాటి మీద మాట్లాడదామని నేను నిర్ణయం చేసుకున్నానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి? నిర్ణయం. ఎస్, మనం ఏదైనా కూడా ఒక విషయం గురించి ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. చాలా జాగ్రత్తగా దానివల్ల కలిగే నష్టాలేంటి, లాభాలేంటి, దీనివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా, ఇన్ని ప్రశ్నలు మనలో ఉద్భవించాలి, రావాలి. అప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక 5 విషయాలు మనల్ని నిర్ణయం తీసుకునేటప్పుడు మనల్ని వెనక్కి గుంజుతూ ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ సాంగత్యం. సాంగత్యం అంటే మన స్నేహితులు, మనం కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ సాంగత్య దోషం ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మన నిర్ణయాల మీద పడతాయండి. వాడు చెప్తాడు, ఇలా నిర్ణయించుకోవద్దురా, ఇంకొకటి అంటాడు, అలా నిర్ణయించుకోరా. దాని ప్రభావం మన మీద డెఫినెట్గా పడుతుందండి. కాబట్టి ఉద్యోగం కానీ, చదువు కానీ, వివాహం కానీ, ఏ విషయమైనా కూడా ఒకళ్ళ దగ్గర నుంచి మీరు సలహా తీసుకోవటం కాదు, మీ విజ్ఞతతో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం సరి అయిన పద్ధతి. ఇది ఒకటండి. మనం నిర్ణయించుకునేటప్పుడు సాంగత్య దోషం ఉంటే మనకు ఆ నిర్ణయాలు తప్పు నిర్ణయాలు వస్తాయి. సెకండ్ వన్ మీకు చెప్తున్నా, మన పద్ధతి ఏంటి? మన పద్ధతి, మన చుట్టుపక్కల వాళ్ళు, మన తీరు, మనం పొద్దున్నే లేచే విధానం, మన మాట, మన తీరు, మన తొందరపాటుతనం, ఇవన్నీ కూడా మన నిర్ణయాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. డెఫినెట్గా తొందరపడిపోతాము, తప్పు నిర్ణయం తీసుకుంటాము, తప్పు దారిని పడుతుంది. సరే, మూడో విషయం ఏంటి? మనకి ఎటువంటి నైపుణ్యం ఉంది, ఎటువంటి స్కిల్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలండి. నువ్వు డబ్బులు పెట్టు, సమయాన్ని వెచ్చించు, ఎవరితో అయినా సంప్రదించు, దేని మీద ఉండాలి? నీ స్కిల్స్, నీ యొక్క నైపుణ్యాల మీదే ఉంటే భవిష్యత్తు దివ్యంగా ఉంటుందండి. ఇంకా ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, మీ స్కిల్స్ సహజంగా ఎక్కువగా ఈ స్కిల్స్ అన్నాను ఈ విషయం అన్నాను అంటే డెఫినెట్గా చిన్నపిల్లలకే అని నైపుణ్యం. ఆ తర్వాత కొంతమంది కంఫర్ట్ జోన్ చూసుకుంటారండి. సౌకర్యవంతంగా మనము ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల ఉండగలమా అని, అది కూడా చూసుకోకూడదండి. కంఫర్ట్ జోన్ ఎప్పుడు చూసుకోకూడదు. అసౌకర్యంగా ఉన్నా నెమ్మదిగా అలవాటు పడి మీరు కంఫర్ట్ జోన్కి వెళ్ళవచ్చు. ముందర ఎందుకండి? నీకు సౌకర్యం కావాలి, అన్ని రకాల ఇంట్లో జరిగినట్లే అన్ని చోట్ల జరగాలి అంటే ఒకప్పుడు జరగవు, అసౌకర్యం జరుగుతుంది. జరిగినా కూడా మనము నెమ్మదిగా కంఫర్ట్ జోన్కి వెళ్ళగలము. ముందర ఒక మాట చెప్తానండి మీకు. ఎవరన్నా అన్న మాటని ఎదిరించలేని అతి మంచితనం. ఎవరైనా ఏమన్నా మాట్లాడారనుకోండి, ఇంకా వాళ్ళని కాదనలేమన్నమాట. కాదనలేక ఒక మంచితనం అన్నమాట మనలో. వాళ్ళని ఎదిరించలేము, వాళ్ళ మాటని ఎదిరించలేము, అందుకని ఎస్ అనేస్తాం. అది కూడా చాలా డేంజర్ అండి. అంతే కదండి, ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఈ పని మనకు అప్పచెప్తారు, కాదనలేక మొహమాట పడతాం. ఈ మొహమాటం ఒకటి, ఎదిరించలేని ఈ మంచితనం ఒకటి, ఈ 2 చాలండి పెద్ద శత్రువులు. ఈ 2 శత్రువులు చాలు మన నిర్ణయాలు ముంచటానికి, మన భవిష్యత్తు అంధకారమయంలో పడేయటానికి. కాబట్టి ఎదిరించలేని మంచితనం మనకి వద్దు. అదేవిధంగా కాదనలేని మొహమాటాలు కూడా పడొద్దు. ఇవి పెద్ద శత్రువులు. మీకు మీ భవిష్యత్తు మీద, మీ నిర్ణయాల మీద పెద్ద బండరాయి, గుదుబండలాగా తయారైపోయి మిమ్మల్ని ముందుకే కదలనివ్వండి. కాబట్టి
ఈ 5 పాయింట్స్ని జాగ్రత్తగా మీరు ఏదైనా నిర్ణయించుకునేటప్పుడు ఆలోచించండి. మీ సాంగత్యంతో మీరు అడిగితే అడగండి, కానీ మీ సొంత నిర్ణయమే ఉండాలి. ఏది మీకు లాభమో అదే ఉండాలి. వాళ్ళు చెప్తే జస్ట్ వినండి. వాళ్ళనేమి సాంగత్యాన్ని దూరం చేయమని నేను అంటలేదు. సాంగత్యంలో మీ స్నేహితులని మీ నిర్ణయాలని అడిగితే కనుక వాళ్ళ వీలు చూసుకుంటారు. మన వీలు మనకి తెలుసు కదా. మనం ఎలా ఉంటే వీలుగా ఉంటుందో మనకి తెలుసు. అదేవిధంగా మీ పద్ధతి, మీరు రోజు లేచే విధానాలు కానండి, మీ పద్ధతుల్లో కూడా నేను చెప్పాను ఎలా ఉండాలి అన్నది. ఆ పద్ధతి కూడా బాగోలేకపోతే కనుక భవిష్యత్తు బాగుండదండి. మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు కూడా తీసుకోలేరండి మీరు. కాబట్టి పద్ధతులు బాగుండాలండి. మన పద్ధతులు నలుగురు మెచ్చేటట్టుగా బాగుండాలి. ఆ తర్వాత మీ స్కిల్స్ ఏంటో మీకు తెలుసు, మీ నాడు మీకు తెలుసు. కాబట్టి ఆ స్కిల్స్ మీద కావాలంటే డబ్బులు వెచ్చించండి. ఆ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఆ స్కిల్స్ని బాగా దాన్ని నలిపి నైవేద్యం పెట్టేసి మింగేయాలి. అంతే. నైపుణ్యాలు ఎక్సలెంట్గా రావాలి. మీ భవిష్యత్తు సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది నాన్న, నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి మీరు. ఆ తర్వాత ప్రతి చోట, ఉద్యోగం దగ్గర కానివ్వండి, ప్రతి చోట కంఫర్ట్ అనేది చూడకండి. ఇప్పుడు అసౌకర్యంగా ఉంటుంది, అది తర్వాత సౌకర్యవంతం అవ్వచ్చు. అర్థమైందా? కాబట్టి 5 పాయింట్లని చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుంటూ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి, ఎప్పుడు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం ఏవి మంచిగా ఉండవండి. తొందరపాటుతో ఎప్పుడు నిర్ణయాలే తీసుకోకూడదు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రథమ 2 శత్రువులు చెప్పాను నేను. ఏది? ఎదిరించలేని మంచితనం, కాదనలేని మొహమాటం. ఈ 2 తీసి దూరం పడేయండి అబ్బా. ఆ 2 తీసేసి మూట కట్టేసేసి చెత్త కుప్పలో పడేయండి. ఎందుకండి మొహమాటాలన్నీ ప్రతిదీ ఎస్ అంటే మన నెత్తికి పెద్ద ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు. మనకు అంత మంచితనం వద్దు. మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎదిరించలేని మంచితనము వద్దు, కాదనలేని మొహమాటము వద్దు. ఈ 2 తీసి పక్కన పడేయండి. మీ భవిష్యత్తు దివ్యంగా ఉంటుందండి. మీరు నిర్ణయాలు మీరే సొంతంగా తీసుకోండి. మీ నిర్ణయము ఆచితూచి ఆలోచించి తీసుకోండి. డెఫినెట్గా భవిష్యత్తు సూపర్ ఉంటుందండి. ఆల్ ద బెస్ట్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.